గీరా గీరా గీనే వాళ్ళు కొంచెం కొంచెం జరగండి అన్న రాయేసి కొట్టు మినిస్టర్ గారు ఇక్కడ నిధులను కేటాయించడం, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్కి 9 లక్షల నిధులను కేటాయించడం, అదేవిధంగా ఎంఎస్ నగర్ కూడా నిధులను కేటాయించి ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్స్ని ఏదైతే ఈ ప్రాంతం ఉందో వెనుకబడిన ప్రాంతం స్లమ్ ఏరియా దీని డెవలప్మెంట్ గురించి వారు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. శ్మశాన వాటిక అన్నది ఇక్కడ సమస్య. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా ఇది ఏదైతే ఉందో 9 లక్షలతో కాకుండా ఇప్పుడు స్థానికంగా కార్పొరేటర్ గారు ముల్లన్నను కోరడం జరిగింది. ఇక్కడ ఇంకా ఉన్నాయి అని చెప్పి వాటన్నిటిని కూడా చెప్పిన విధంగా ఏదైతే ఉందో ఇక్కడ కావాల్సిన కమ్యూనిటీ హాల్స్కి కానీ మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ శ్మశాన వాటిక కానీ అవన్నీ కూడా చేయడానికి కార్పొరేషన్ పరంగా మేము వారు చెప్పిన విధంగా మన మినిస్టర్ గారు ఇప్పటికే ఫోన్లలో మాట్లాడడం జరిగింది. ఎక్కడైతే మన ముల్లన్న గారు వెళ్తున్నారో ఇద్దరు వారు చెప్పిన విధంగా సమన్వయంతో ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సమన్వయంతో పనులను చేసుకొని ముందుకు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాం. అందుకే వారు సమన్వయంతో ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నారో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్లమ్ ఏరియాస్ ముఖ్యంగా ఎక్కువగా వరంగల్లో స్లమ్స్ చాలా ఉంటాయి. ఆ స్లమ్స్ అన్నింటిని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నగరంలో శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు సమస్యల పరిష్కారం కోసం ముల్లన్న గారు తిరుగుతున్నారు. వాటన్నిటిని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు. పోయిన 5 సంవత్సరాలు ఏమైనా కూడా మరి ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు బ్రాండ్ షాపులలో వసూలు చేద్దామా, లేకపోతే బిర్యానీ సెంటర్లో తింటామా, ఖుర్షీద్ బిర్యానీ సెంటర్లో ఫ్రీగా తెప్పించుకుంటామా, లేకపోతే వాడు చేయకపోతే 10 గంటలకు మూపిద్దామా. గివే పనులు చేసిన తప్ప డెవలప్మెంట్ పనులు చేయలే. కానీ ఒకటే మాట చెప్తున్నా, నేను కొండా సురేఖ మంత్రి గారు పేదల పక్షపాతం ఉంటాం. ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ విషయంలో మరి వారు చెప్పినాక ఇది సరిపోదు అని నాకు కూడా అనిపిస్తుంది. 9 లక్షలు కాక మళ్ళీ 9 లక్షలు పెట్టించే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా.